చరిత్రలో గనక చూస్తే మహంకాళి స్వరూపంలో ఆవిర్భవించి బ్రహ్మదేవుణ్ణి అనుగ్రహించి తరువాత మధుకైటవ సంహారం కూడా చేయించింది. తరువాత 2వ అధ్యాయంలో చూస్తే అమ్మవారు మహిషాసుర మర్దినిగా ఆవిర్భవించి మహిషాసుర సంహారం చేయించింది 2వ చరిత్రలో. తర్వాత 3వ చరిత్రకు వచ్చేసరికి మనం ఇప్పుడు 3వ చరిత్రలో ఉన్నాం. 3వ చరిత్రలో శుంభుడు నిశుంభుడు అనేటువంటి రాక్షసులు ప్రముఖంగా ఉండి దేవతలందరినీ కూడా రాజ్యభ్రష్టులు చేసిన తర్వాత రాజ్యభ్రష్టులు అయినటువంటి దేవతలందరూ కూడా హిమవన్నగ పర్వత ప్రాంతానికి వెళ్ళి అమ్మవారిని స్తోత్రం చేస్తే అక్కడ అమ్మవారు వారికి గౌరీదేవి స్వరూపంలో అక్కడ అమ్మవారు గౌరీదేవి స్వరూపంలో పరమేశ్వరునితో కూడి ఉన్నటువంటి ఆ గౌరీదేవి సంచరిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ గౌరీదేవి స్వరూపం వచ్చి ఆ దేవతల్ని అడిగినప్పుడు గౌరీదేవి యొక్క శరీరంలో నుంచి ఉద్భవించినటువంటి కౌశికీదేవి నేను ఈ శుంభ నిశుంభాసురుని సంహారం చేస్తాను అని చెప్తే అక్కడ కౌశికీదేవి కూర్చొని ఉంటే కూర్చొని ఉండడం సుగ్రీవ సంవాదం అదొక 5వ అధ్యాయంలో చూశాం. తర్వాత 6వ అధ్యాయంలో వచ్చేసరికి ధూమ్రాక్షుడు అనేటువంటి రాక్షసుడిని శుంభుడు నిశుంభుడు పంపించడం. అప్పుడైతే ధూమ్రాక్షుడు అనేటువంటి వాడు వచ్చాడు, హుంకారం చేత అమ్మ సంహారం చేయడం, అమ్మ సంహారం చేసిన తర్వాత సింహము వారి యొక్క సైన్యాన్ని కూడా సంహారం చేయడం 6వ అధ్యాయంలో చూసాం. తర్వాత 7వ అధ్యాయంలో వచ్చేసరికి చండుడు ముందుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు వస్తే అమ్మవారు ఆ చండుని సంవరించి చండిగా ముండుని కూడా సంవరించి చండ ముండాసుల్ని సంవరణ చేసింది కాబట్టి చాముండిగా ప్రసిద్ధి చెంది అమ్మవారు ఆవిర్భవించినటువంటి ఘట్టాన్ని చాముండి స్వరూపాన్ని మనం చూసాం 7వ అధ్యాయంలో. తరువాత 8వ అధ్యాయంలో అత్యంత భయంకరమైనటువంటి రాక్షసుడైనటువంటి రక్తబీజుడు అనేటువంటి రాక్షసుని అమ్మ ఏ విధంగా సంహారం చేస్తుందో కాళీ స్వరూపంలో ఆవిర్భవించి ఆ కాళీ తన యొక్క వధనాన్ని మొత్తం విస్తారంగా చేసి అందులో రక్తబీజుడు ఒంట్లో నుంచి పడేటటువంటి ప్రతి ఒక్క రక్తపు బిందువును కూడా ఏ రక్తపు బిందువును విడిచిపెట్టదు. కౌశికీదేవి అక్కడ ఉండేటటువంటి తల్లి ఆయుధులు వేయడం, ఆ రక్తబీజుడి యొక్క రక్తం కింద పడకుండా కాళికాదేవి తన యొక్క నాలికని చాపి అమ్మవారు స్వీకరించినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని నిన్న చూడడం జరిగింది. రక్తబీజ సంహారం 8వ అధ్యాయం. తరువాత ఈ రక్తబీజ సంహారం ఇప్పటి వరకు కూడా మీకు రాజు మాట్లాడినట్టుగా పెద్దగా కనిపించదు. ఈ 9వ అధ్యాయం ఎవరితో ప్రారంభమవుతుందంటే రాజు మాట్లాడినట్టుగా ప్రారంభమవుతుంది. ఎందుకు ఇప్పుడు రాజు మాట్లాడంటే అంత గొప్పనైనటువంటి రక్తబీజుని యొక్క సంహారం చేసిన తరువాత శుంభాసులు ఊరుకున్నారా? వాళ్ళు ముందే చాలా కాఠిన్యమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారే. అమ్మతో ఏ విధంగా ఈ రక్తబీజుడు యొక్క యుద్ధ వృత్తాంతం ఎంత భయంకరంగా ఎంత ఘోరంగా చేస్తే ఇప్పుడు వచ్చేటటువంటి శుంభుడు నిశుంభుడు యొక్క సంహారం అమ్మ ఏ విధంగా చేసింది ఆ విషయాన్ని నాకు విస్తారంగా తెలపండి అని ఆత్మీయతతో అక్కడ ఉండేటటువంటి సురతుడు సుమేధ అనేటువంటి ఋషిని అడిగాడు. వెంటనే అక్కడ ఉండేటటువంటి సుమేధ ఋషి అక్కడ చెప్పడం ప్రారంభించాడు. అక్కడితో మనకు 9వ అధ్యాయం అనేటువంటిది ప్రారంభమవుతుందండి. సురతుడు వేసినటువంటి ప్రశ్నతో మనకు 9వ అధ్యాయం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఆ సురతుడు ఆ అమ్మవారి యొక్క యుద్ధ సన్నివేశాన్ని నాకు సవిస్తారంగా చెప్పండి అని అడిగితే అప్పుడు ఋషి చెప్పడం ప్రారంభం చేస్తాడు. సుమేధ అనేటువంటి ఋషి అప్పుడు అక్కడ ఉండేటటువంటి శుంభుడు నిశుంభుడు ఇద్దరు కూడా అత్యంత ఘోరమైనటువంటి అస్త్రములతో అమ్మవారిని చుట్టుముట్టారు. ఎప్పుడైతే రక్తబీజ సంహారం కూడా జరిగిందో, ఇక రక్తబీజ సంహారం జరిగిందంటే ఇప్పుడు మనం అమ్మవారిని ఏ విధంగానైనా జయించాలి అనేటువంటి ఉద్దేశంతో శుంభుడు నిశుంభుడు ఇద్దరు కలిసి తన యొక్క సైన్యాన్ని అంతా పరివేష్టించి ఉండి ఆ సైన్యంతో సహా వచ్చి ఆ కౌశికీదేవి కాళీదేవి ఎక్కడైతే ఉన్నారో తర్వాత పైన కొంతమంది గరుడ వాహనారూఢయ్యే నెమలి వాహనారూఢయ్యే అక్కడ కౌమారీదేవి కౌమారీదేవి వైష్ణవీదేవి ఉన్నారు. కింద అందరూ కూడా సప్తమాతృకలు, మిగతా సప్తమాతృకలంతా కింద భూమిపై ఉన్నారు. ఆ విధంగా సప్తమాతృకలందరినీ కూడా చుట్టుముట్టడం జరిగింది. నిశుంభుడు శుంభుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు కూడా. శుంభుడు నిశుంభుడు ఇద్దరు రావడమే వెంటనే ఆ నిశుంభుడు తన దగ్గర అక్కడ ఉండేటటువంటి వివిధ సైన్యం ఉంటుంది కదా, ఆ సైన్యంతో సప్తమాతృకలు యుద్ధం చేస్తున్నారు. అక్కడ అనేకమైనటువంటి సైన్యం ఉంది. ఆ సైన్యంతో సప్తమాతృకలు ఎవరైతే ఉన్నారో కౌమారి వైష్ణవి ఐంద్రి ఇత్యాది దేవతలందరూ కూడా అక్కడ ఉండేటటువంటి ఆ సైన్యంతో శుంభుడు నిశుంభుడు ఉన్నటువంటి ఆ సైన్యంతో విపరీతంగా వాళ్ళ ఆయుధములు ఉపయోగించి బ్రాహ్మి తన యొక్క మంత్రజలమును చల్లి, తరువాత వచ్చేసరికి వైష్ణవి తన యొక్క చక్రమును ప్రయోగించి, ఖడ్గమును ప్రయోగించి, బాణములను ప్రయోగించి, గదను ప్రయోగించి, తరువాత మహిషవాహనారుడైన వారాహీదేవి
తన యొక్క ముట్టెతో, కొమ్ములతో, చక్రముతో ఆ విధంగా అందరినీ కూడా రాక్షసుల్ని సప్తమాతృకలందరూ కూడా సంహారం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే సప్తమాతృకలు ఆ విధంగా సంహారం చేస్తూ ఉన్నారో నిశుంభుడు ఉన్నాడు. నిశుంభుడు మూలాన్ని కొడితే కానీ ఈ సప్తమాతృకలు కూడా శాంతించరు అని చెప్పి అక్కడ నిదానంగా ఉన్నటువంటి కౌశికీ దేవిని చుట్టుముట్టారండి. కౌశికీ దేవి దగ్గరికి వెళ్ళి అక్కడ హిమవన్నక పర్వత ప్రాంతం పైన అక్కడ కూర్చొని నడిపిస్తుందండి. ఇక్కడ విచిత్రం ఏంటంటే కౌశికీ దేవి రాక్షసులు వచ్చినప్పుడల్లా ధూమ్రాక్షుడు అనే రాక్షసుడు వస్తే అలా కూర్చొని హుంకారం చేసి చంపేసింది. చండుణ్ణి ముండుణ్ణి సంహారానికి తర్వాత వచ్చేసరికి సైనికులందరినీ కూడా తన యొక్క సింహాన్ని పంపించి సంహారం చేయించింది. తర్వాత చండు ముండు అనేటువంటి రాక్షసుడు వస్తే కూడా తాను వెళ్లకుండా తను భృకుటిని ముడివేసింది. తన యొక్క భృకుటిలో నుంచి లలాటంలో నుంచి వచ్చినటువంటి కాళికాదేవి ఏదైతే కాళికాదేవి స్వరూపం ఈరోజు చెప్పుకోబోతున్నా కాళికాదేవి పురాణాల్లో ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆ కాళికా స్వరూపంతో అమ్మవారిని సృష్టించి ఆ కాళికాదేవి చేత చండుణ్ణి ముండుణ్ణి సంహారం చేసింది. చాముండిగా పేరు కాంచేటట్టుగా చేసింది. తరువాత అలా కూర్చున్నటువంటి ఆ దేవే ఆ కాళికాదేవితో రక్తబీజుణ్ణి కూడా సంహారం చేసింది శివదూతితో. శివదూతి అనేటువంటి ఒక దేవత పుట్టింది కదా నిన్న. ఆ 1000 నక్కలు అరిచినట్టుగా వచ్చినటువంటి ఆ శక్తి ఆ శివదూతి తర్వాత కాళికాదేవి కలిసి అక్కడ ఉండేటటువంటి ఆ రక్తబీజుణ్ణి సంహారం చేసినటువంటి ఘట్టం చూసాం. ఈ విధంగా అమ్మవారు కూర్చొనే అన్ని నడిపించింది. తర్వాత ఈ శుంభుడు నిశుంభుడు దగ్గరకు వచ్చి అక్కడ మీకు మొట్టమొదట చాముండాదేవి ఒక చోట చెప్తుంది, నువ్వే శుంభుడు నిశుంభుడిని సంహరించాడు, స్వయమేవా అని ఉంటుంది. అక్కడ స్వయమేవా అంటే నువ్వే ఆ దేవిని ఆ శుంభుడిని నిశుంభుడిని సంహరించాలని చెప్పింది. కాబట్టి ఇక్కడ అమ్మవారు కౌశికీ దేవి దగ్గరికి నిశుంభుడు వివిధ రకములైనటువంటి ఆయుధములన్నీ పట్టుకుని అమ్మవారి చుట్టూ కూడా నిలబడ్డారు. 4 దిక్కులా కూడా అమ్మవారిని చుట్టుముట్టారు. చుట్టుముట్టగానే వాడు ఖడ్గమును డాలును ఆ డాలు పైన 8 చంద్రుల్ని అక్కడ చిత్రీకరించి ఉన్నారండి. 8 చంద్రులు చిత్రీకరించి ఉన్నటువంటి డాలును తర్వాత ఖడ్గమును పట్టుకొని అమ్మవారి పైకి పరుగెత్తాడు. అమ్మవారి పైకి పరిగెత్తుతూ ఉండడంతోనే అమ్మవారు తన యొక్క శరవర్షాన్ని మొత్తం వాడిపైన కురిపించి ఆ యొక్క డాలును చిన్నాభిన్నం చేసేసింది. వాడు పట్టుకున్నటువంటి డాలు చిన్నాభిన్నం అయిపోయింది. ఖడ్గము తునకలైపోయి కింద పడిపోయింది. వెంటనే వాడు పక్కనే ఉన్నటువంటి బల్యాన్ని తీసుకొని అమ్మవారి పైకి విసిరాడు. అమ్మవారి పైకి విసరగానే అమ్మవారు తన యొక్క చక్రాన్ని విడిచిపెట్టింది. కౌశికీ దేవి చక్రం పట్టుకొని ఉంటుంది. మనకు ఆ ధ్యాన శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ చక్రాన్ని విడిచిపెట్టింది. ఆ చక్రము శక్తి అనేటువంటి ఆయుధాన్ని చిత్రం చేసేసింది. తరువాత వాడు పక్కనే ఉన్నటువంటి ఒక శూలాన్ని తీసుకుని ఆ శూలాన్ని అమ్మవారి పైకి విసిరాడు. ఆ అమ్మవారి పైకి విసరడమే అమ్మవారు అది దగ్గరికి రాగానే తన యొక్క పిడికిలిని గట్టిగా బిగించి ఆ శూలం వైపుగా పెడితే ఆ శూలం అనేటువంటిది ఆ పిడికిలికి తాకి అది పిండిగా మారి కింద పడిపోయింది. ఆ విధంగా అమ్మవారు వీడు గదతో వచ్చినప్పుడు గద అనేటువంటి వాడు ఆయుధంగా చేసుకుని అమ్మవారి మీదకి వచ్చినప్పుడు అమ్మవారు శూలంతో ఆ గదను బూడిద చేసేసింది. తర్వాత వాడు పరుషము అంటే ఒక గండ్రగొడ్డలిని తీసుకొని అమ్మవారిపైకి విసరాలని ప్రయత్నం చేసే లోపు ఆ గండ్రగొడ్డలిని తన చేతిలో ఉండగానే బాణముల చేత కొట్టి ఆ గండ్రగొడ్డలి కూడా కింద పడేటట్టుగా చేసింది అమ్మవారు. ఈ విధంగా అనేకమైనటువంటి ఆయుధములతో వాడు దాడి చేసినప్పటికీ కూడా వెంటనే అమ్మవారు తన యొక్క బాణములతో వాటన్నిటిని కూడా చిత్రం చేసేస్తుంది. ఆ బాణములు వాడి శరీరాన్ని తాకి వాడి శరీరం నిండా కూడా బాణావృతమైపోయింది. ఆ బాణావృతం అయిపోగానే వాడి యొక్క శరీరంలో నుంచి ఆ రక్తస్రావం అవడం వల్ల వాడికి మూర్ఛపోయాడండి. నిశుంభుడు మూర్ఛపోయాడు. ఎప్పుడైతే నిశుంభుడు మూర్ఛపోయాడో వెంటనే పక్కనే ఉన్నటువంటి శుంభుడు చాలా కోపాన్ని పొందాడు. వెంటనే తన తమ్ముడైనటువంటి నిశుంభుడు మూర్ఛపడిపోయాడు. ఈ విధంగా కౌశికీ దేవి పైన ఏ విధంగానైనా నేను విజయాన్ని సాధించాలి, దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారి పైకి పరిగెత్తాడండి. అమ్మవారు పైకి పరిగెత్తి అక్కడ ఉండేటటువంటి ఆ రథం ఏదైతే ఉందో ఆ రథంలో నుంచి ఆకాశంలోకి ఎగిరాడు. ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి అమ్మవారిని ఒక్కసారి అంటే తనకి 8 చేతులు ఉంటాయండి. శుంభుడికి 8 చేతులు ఉంటాయి. ఆ 8 చేతులతో అమ్మవారిని పట్టుకొని పైకి లాగుదామనేటువంటి ప్రయత్నం చేశాడు. అమ్మవారు వాడి పైన వివిధ రకములైనటువంటి ఆయుధములు కురిపించి వాడిని వెనక్కి నెట్టడం జరిగింది. ఎప్పుడైతే వెనక్కి నెట్టిందో తరువాత వచ్చేసరికి చండి కాళీ వీళ్ళందరూ కూడా గొప్పనైనటువంటి శబ్దాలు చేశారు. అమ్మవారు కౌశికీ దేవి తన ధనస్సులో ఉండేటటువంటి ఇది విజయానికి సంకేతం. నిశుంభుడు మూర్ఛపడిపోయాడు. తరువాత శుంభుడు వెంటనే కూడా తన యొక్క వెనక్కి నెట్టబడి భూమి పైన పడాడు.
కాబట్టి ఇది విజయానికి సంకేతం. విజయం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మంగళ వాద్యములు మోగిస్తారండి. బేరి మృదంగ మద్దల కాహల దుందువి తురీయ తుంపురు వీణ వేణు నూపుర మట్టుక డిండిమ డెమరుక చందరి చందరి అంటే అష్టాదశ వాద్యాలు ఉన్నాయి మనకి. అటువంటి అష్టాదశ వాద్యాల్ని కూడా మోగిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి ఇక్కడ అది జరిగింది కాబట్టి, రాక్షస సంహారం జరిగింది కాబట్టి అమ్మవారు వెంటనే ఏం చేసిందంటే తన దగ్గర ఉండేటటువంటి గంటను మోగించింది. గంటను మోగించింది. తన యొక్క ఇంకో చేతిలో ఉండేటటువంటి ధనస్సును, తరువాత ఆ వెంటినారిని పట్టుకుని ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టి ఆ ధనుష్టంకారం చేసింది. ఆ ధనుష్టంకారమును, గంట శబ్దము ఈ రెండింటిని చూసినటువంటి సింహం ఊరుకుంటుందా? సింహముకి ఉత్సాహం పెరిగిపోయి ఇది పెద్దగా గాండ్రించింది. ఇది చాలా చోట్ల వస్తుంది మనకు. మొట్టమొదట కూడా కౌశికీదేవి ఈ విధంగానే చేసింది. తర్వాత సింహగర్జన చేసింది. తర్వాత కాళీదేవి ఉంది కదా, కాళీదేవి ఒక్కసారి పైకి గాల్లోకి ఎగిరి ఒక్కసారి కిందికి భూమి మీద రెండు చేతులు, కాళీదేవి ఉంది కదా, ఆ కాళీదేవి చాలా పైకి గాల్లోకి ఎగిరి తన రెండు చేతుల్ని ఈ విధంగా పెట్టి భూమిపైకి కాళ్ళు చేతులు ఒకేసారి తగిలేలా గట్టిగా భూమిని కొట్టింది. అప్పుడు సింహగర్జన, ఘంటానాదం, ధనుష్టంకారం ఇవన్నీ కూడా ఈ అమ్మవారు చేసినటువంటి ఈ శబ్దంలో కలిసిపోయాయి అన్నారు. అప్పుడు కాళీదేవి భీకరమైనటువంటి వికటాట్టహాసం చేసింది. ఎప్పుడైతే ఆ భీకరమైనటువంటి వికటాట్టహాసం చేసిందో ఆ వికటాట్టహాసంలో నుంచి అక్కడ శుంభుడు ఉన్నాడు కదా, ఆ శుంభుడు యుద్ధానికి వచ్చాడు. వెంటనే కింద పడిపోయినటువంటి ఆ శుంభుడు లేచి శక్తి అనేటువంటి ఒక భల్యాన్ని తీసుకొని అమ్మవారి పైకి పరిగెత్తాడండి. అమ్మవారు శక్తి అనేటువంటి ఆయుధాన్ని తన యొక్క నిప్పుతో కూడినటువంటి ఉండేటటువంటి తన దగ్గర ఉండేటటువంటి ఆయుధంతో అమ్మవారు ఆ శక్తిని ఢీకొంది. తర్వాత తన యొక్క శూలంతో కొట్టి శుంభుడు మూర్ఛపోయేటట్టుగా చేసింది. ఈ సమయంలో ఎప్పుడైతే శుంభుడు మూర్ఛపోయి వికటాట్టహాసం ఈ శబ్దములన్నీ చేశారో ఈ సమయంలో నిశుంభుడు అనేటువంటి వాడు మేల్కొన్నాడండి. నిశుంభుడు అనేటువంటి వాడు మేల్కొని వాడు మాయతో తనకు దాదాపుగా 10,000 చేతుల్ని సృష్టించుకున్నాడు. 10,000 చేతుల్ని సృష్టించుకొని నిశుంభుడు తన చేతుల్లో ప్రతి ఒక్క చేతుల్లో కూడా చక్రాల్ని పట్టుకున్నాడు. చక్రాల్ని పట్టుకుని అమ్మవారి పైకి ఆ చక్రాలన్నిటిని విసిరి అమ్మవారి శరీరం మొత్తం కూడా చక్రాలతో కప్పబడేటట్టుగా చేశాడు నిశుంభుడు. ఆ చక్రాలతో కప్పబడినటువంటి అమ్మవారు వెంటనే వాటన్నిటిని కూడా ఒక్కసారి ఇలా నెడితే, ఆ చేతులతో 8 చేతులు ఉన్నాయి కదా అమ్మవారికి, ఆ 8 చేతులతో ఒకసారి ఇలా నెడితే అవన్నీ కూడా పిండిగా మారేవి, దూరంగా పడిపోయాయంట. అంటే 10,000 కలిగినటువంటి ఆ చక్రములన్నీ కూడా. తరువాత ఆ చక్రాలన్నీ భేదించిన తర్వాత వాడు పక్కనే ఉన్నటువంటి గదను తీసుకొని వాళ్ళ అమ్మవారి పైకి విసరగాని ఆ అమ్మవారు ఆ గదను భిన్నం చేసేసింది. తర్వాత ఖడ్గాన్ని పట్టుకుంటే ఖడ్గం విరగొట్టేసింది. తర్వాత శూలాన్ని వాడు విసిరితే అమ్మవారు కూడా శూలాన్ని విసిరి ఆ శూలాన్ని నిర్వీర్యం చేసేసింది. తర్వాత అదే శూలంతో ఏం చేసిందంటే అమ్మవారు పైకి ఒక్కసారి ఎగిరి ఆ నిశుంభుని యొక్క వక్షస్థలం మీద ఆ శూలాన్ని పెట్టి గట్టిగా పొడిచి అమ్మవారి యొక్క ఛాతిని చీల్చేసింది అమ్మ. ఎప్పుడైతే నిశుంభాసురుడు ఆ అమ్మవారి యొక్క శూలం చేత ఛేదింపబడ్డాడో వాడి యొక్క ప్రాణోత్క్రమణం జరిగిందండి. వాడు శరీరాన్ని విడిచిపెడుతున్నాడు. అలా శరీరాన్ని విడిచిపెట్టగానే వాడి యొక్క శరీరంలో నుంచి, ఆ హృదయంలో నుంచి అమ్మవారు త్రిశూలంతో పొడిచింది కదా, ఆ త్రిశూలంలో నుంచి మహాబలుడు అనే పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు వచ్చాడండి. నిశుంభుడి యొక్క శరీరంలో నుంచి మహాబలుడు అనేటువంటి ఒక రాక్షసుడు వచ్చి, ఆ మహాబలుడు ఏం చేశాడు అంటే ఆ ఖడ్గాన్ని ఆయుధాన్ని పట్టుకుని అమ్మవారి పైకి యుద్ధానికి వస్తే వాడు అలా బయటికి రావడంతోనే అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఆ ఖడ్గంతో వాడి యొక్క శిరస్సును నరికి అమ్మవారు ఆ శిరస్సును చేతిలో పట్టుకుంది, మహాబలుడు యొక్క శిరస్సును కౌశికీదేవి. ఈ విధంగా నిశుంభుడి యొక్క సంహారం జరిగిన తర్వాత వెంటనే తన దగ్గర ఉండేటటువంటి సింహము ఉన్నది కదా, ఆ సింహము తర్వాత సప్తమాతృకులు వీరందరూ కూడా ఆనందోత్సాహాలతో ఇక అతి వీర్యవంతం, అతి ఉత్సాహం పెరిగిపోయినటువంటి వారే సింహము ఆ సైన్యం పైకి పరుగులెత్తి దొరికినటువంటి రాక్షసుని దొరికినట్టుగా మొత్తం వీర విహారం చేస్తూ వాళ్ళ యొక్క రుధిరపానం చేస్తూ వారి యొక్క వక్షస్థలమునంతా భిన్నము చేస్తూ తర్వాత వచ్చేసరికి తన యొక్క పంజాతో గట్టిగా తలపైన కొట్టి సంహరిస్తూ ఆ విధంగా సింహం మొత్తం రాక్షసుల్ని దొరికిన వాళ్ళను దొరికినట్టుగా సంహారం చేసింది.
అమ్మ సింహం. తర్వాత వచ్చేసరికి సప్తమాతృకలు ఎవరైతే ఉంటారో వారి వారి ఆయుధాలతో వారు కూడా యుద్ధం చేసి వారు కూడా మొత్తం రాక్షస సంహారం చేస్తూ ఉన్నారు. ఈ నిశుంభుని యొక్క వధ చేశారనేటువంటి మంగళప్రదమైనటువంటి ఘట్టం దగ్గర మనకు 9వ అధ్యాయం అనేటువంటిది పూర్తవుతుంది. తర్వాత 10వ అధ్యాయంలో శుంభాసురుని యొక్క వధ జరుగుతుంది. 11వ అధ్యాయంలో చక్కగా నారాయణ స్తుతి వస్తుంది, అద్భుతమైనటువంటి స్తుతి. ఆ స్థుతి వస్తుంది. ఇక్కడితో మనకు 9వ అధ్యాయం అనేటువంటిది పూర్తవుతుందండి. యొక్క వధను పూర్తి చేసుకొని శుంభ నిశుంభాసురుని యొక్క వధను కూడా నిన్నటితో మనం పూర్తి చేసుకున్నాం. శుంభ నిశుంభాసురుడు సంహారం అవ్వడం వరకు మనకు 9వ అధ్యాయం 10వ అధ్యాయం. 9వ అధ్యాయంలో నిశుంభాసురుడు వధ జరగడం, తరువాత 10వ అధ్యాయంలో వచ్చేసరికి మనకు శుంభాసురుని యొక్క వధ జరగడం అనేటువంటిది జరుగుతుంది. 11వ అధ్యాయంలో దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేయడం ఉంటుంది. ఈ విధంగా మనము 9వ అధ్యాయాన్ని 10వ అధ్యాయాన్ని కూడా మనం నిన్న చెప్పుకున్నాం. ఒక విహంగ వీక్షణంగా ఎలా ఉంటుంది ఆ కథ అనేటువంటిది మనం ఒకసారి విహంగ వీక్షణంగా చూడటం జరిగింది. ఈ రోజు దాన్ని పారాయణ క్రమంలోకి, అంటే ఎలా చదవాలి అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ రోజు 9వ అధ్యాయాన్ని 10వ అధ్యాయాన్ని ఎలా చదవాలి అనేటువంటి విషయాన్ని ఈ రోజు మనం చూడబోతున్నాం. ఒక్కసారి చూస్తే గనక మాకు ఉత్తర చరిత్రను గనక చూస్తే గనక మొట్టమొదట గౌరీదేవిలో నుంచి కౌశికీదేవి ఆవిర్భవించడం, కౌశికీదేవిని చండు ముండు అనేటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడడం, అక్కడికి శుంభాసులకు నివేదన చేయడం, తర్వాత సుగ్రీవుడు అనేటువంటి దూతను పంపడం, ఇక్కడ వరకు మనకు ఎక్కడ మనకు 4వ అధ్యాయం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది, 5వ అధ్యాయం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. తర్వాత ధూమ్రాక్షుని యొక్క వధ, తర్వాత ధూమ్రాక్షుని వధ తర్వాత ఆ సింహం అనేటువంటి సైన్యాలన్నిటిని సంహారం చేయడం, తర్వాత చండు ముండుని సంహారం చేయడం, తర్వాత వచ్చేసరికి చండముండాసుల సంహారం, తర్వాత రక్తబీజుని యొక్క వధతో మనకి 8వ అధ్యాయంతో అవుతుంది. తరువాత నిశుంభాసురుడు అనేటువంటి రాక్షసుడు వస్తే నిశుంభాసురుని యొక్క సంహారం ఏ విధంగా జరిగింది, శుంభాసురుడు యొక్క సంహారం ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని నిన్న చూడటం జరిగింది. ఈ రోజు పారాయణ క్రమంలోకి మనం తీసుకుని వస్తున్నాం. నిశుంభ వధో నామ నవమోధ్యాయ. ఇది 9వ అధ్యాయం. నిశుంభాసురుని యొక్క వధ గురించి చెప్పబడుతుంది. అక్కడ సురథుడు అనేటువంటి రాజు ఎవరైతే ఉన్నారో, సుమేధ అనేటువంటి ఋషి చెబుతూ ఉంటే సురథుడు అనేటువంటి రాజు వింటున్నాడు. ఆ రాజు ఇప్పటి వరకు మాట్లాడినట్టుగా పెద్ద కనిపించదు, ఆ సుమేధ ఋషి చెప్పడమే తప్ప. ఇక్కడ మాట్లాడుతున్నాడు. రక్తబీజుని వధను ఒక్కసారి విన్న తర్వాత ఆ కాళికాదేవి ఆ నాలుకని చాపక ఉగ్రమైనటువంటి ఆ స్వరూపాన్ని చూపెట్టి ఆ కథ విన్న తర్వాత ఆయన మనస్సులో ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి ఒక ఉత్సుకత అనేటువంటిది రేగి అప్పుడు మాట్లాడుతున్నాడు. రాజు మాట్లాడుతున్నాడు. విచిత్రం ఇదం ఆఖ్యాతం, విచిత్రంగా ఉంది ఈ ఆఖ్యాతం. మీరు చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, భగవన్ భవతామమ దేవ్య చరిత మాహాత్మ్యం రక్తబీజ వదాస్త్రితం. రక్తబీజుణ్ణి సంహారం చేసినటువంటి ఘట్టం ఏదైతే ఉందో దేవీ మహత్యంలో మీరు చెబుతున్న ఓ భగవన్ అంత సంబోధన చేస్తున్నారు. మీరు చెబుతున్నటువంటి ఆ విషయం చాలా ఆశ్చర్యంగా ఉంది, ఒక విచిత్రమైనటువంటి ఆఖ్యానంగా ఉంది. కాబట్టి భూయేచ్ఛ ఇచ్ఛామ్యహం శ్రోతుం రక్తబీజే నిపాతితే చకార శుంభో యత్కర్మ నిశుంభాచాతి కోపినా. ఎప్పుడైతే రక్తబీజుని యొక్క సంభారం ఎప్పుడైతే జరిగిందో, ఆ రక్తబీజుని యొక్క సంభారం జరిగిన తర్వాత శుంభుడు నిశుంభుడు ఏమైనా ఊరికే ఉన్నారా? వాళ్ళకు కోపం రాలేదా? వాళ్ళు దేవితో ఎటువంటి యుద్ధాన్ని చేశారు? భూయేచ్ఛ ఇచ్ఛామ్యహం, అది తెలుసుకోవాలని ఇచ్చామి, కోరిక పుడుతున్నది, తెలుసుకోవాలి, ఆ విషయాన్ని వినాలి, శ్రోతం వినాలనేటువంటి కోరిక నాకు పుడుతున్నది అని చెప్పి ఇక్కడ ఆ రాజు అడగడం జరిగింది. అప్పుడు ఋషి చెప్పాడు, సుమేధ ఋషి చెప్తున్నాడు, చకార కోపమతులం రక్తబీజే నిపాతితే శుంభాసురో నిశుంభచ్చ అతేష్వన్యేషు చాహవే. ఎప్పుడైతే రక్తబీజుడు శరీరాన్ని విడిచిపెట్టాడో, కోపమతులం అత్యంత భయంకరమైనటువంటి కోపాన్ని పొందినటువంటి శుంభుడు నిశుంభుడు వాళ్ళు ఇద్దరు కూడా హతశ్వన్యేషు చాహవే, అమ్మవారిని సంహరించడం కోసం అమ్మవారి పైకి వెళ్ళారు. అన్యమానం మహాసైన్యం విలోక్యాం హర్షముద్వాన్ అభ్యదావన్ నిశుంభోద ముఖ్యాయాసుర సేనయా. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళిద్దరూ యుద్ధానికి బయలుదేరినప్పుడు
విలోక్యం హర్షముద్వహం, చాలా కోపం కలిగినటువంటి వాళ్ళే రాక్షసులందరూ కూడా, నిశుంభుడు ఇత్యాది ముఖ్య అసురుల సేన మొత్తం కూడా వాళ్ళ చుట్టూ చేరి ఉన్నారు. తస్యాగ్రత తదపృష్టే పార్శ్వయోచ్చ మహాసుర, వాళ్ళు నిశుంభాసురులు శుంభాసురులు మధ్యలో ఉంటే వారి యొక్క చుట్టుపక్కల కూడా, పృష్టే వెనక భాగంలో, పార్శ్వే ఇరుపక్కల, అగ్రే ముందు, నాలుగు చోట్ల, నాలుగు వైపులా కూడా మహాసురులైనటువంటి రాక్షసులందరూ కూడా ఉన్నారు. సందుష్టౌష్ఠపుటాహ క్రుద్ధా హంతుం దేవి ముపాయయౌ, సందుష్టౌష్ఠపుటాహ, పెదవుల్ని గట్టిగా కొరుకుతున్నారు, కోపంతో ఊగిపోతున్నారు అన్నట్టు. ఎలాగైనా అమ్మవారి పైన పగ తీర్చుకోవాలని చెప్పి అక్కడ ఉండేటువంటి రాక్షసులందరూ కూడా వాళ్ళ యొక్క పెదవుల్ని కొరుకుతూ కోపంతో వాళ్ళ యొక్క ఆయుధాన్ని పట్టుకొని అమ్మవారి పైకి పరిగెత్తుతూ ఉన్నారు. ఆజగామ మహావీర్య శుంభోపి స్వబలైభృత నిహంతుం చండికాం కోపాత్కృత యుద్ధం తు మాతృభిః. ఇక్కడ శుంభుడు అనేవాడు ఏం చేశాడంటే, శుంభుడు అనేటువంటి వాడు మాతృదేవతా గణములు ఏవైతే ఉన్నాయో సప్తమాతృకల దేవతలతో యుద్ధం చేసి వారినందరినీ కూడా దాటుకుని, సప్తమాతృకల్ని దాటుకుంటే కానీ అమ్మవారిని చేయలేము, ఆ సప్తమాతృకలతో యుద్ధం చేసి ఆయన ఆజగామ మహావీర్య శుంభోపి స్వబలైభృత నిహంతుం చండికాయాం, చండికా దేవి దగ్గరికి వెళ్ళాడు. వాడు మాతృదేవతల్ని దాటి అక్కడ మాతృదేవతతో యుద్ధం చేసి చండికాదేవి దగ్గరికి వెళ్ళి కోపంతో వాడి యొక్క వాడి ఆయుధాలన్నీ ప్రయోగిస్తున్నాడు. తతో యుద్ధం అతీవాసి దేవ్యా శుంభ నిశుంభయో, ఒకసారి చూడండి ఎలా చదువుతున్నా. తతో యుద్ధం అతీవాసీత్ దేవ్యా శుంభ నిశుంభయో శరవర్షమతీవోగ్రం మేఘయోరివ వర్షతో. ఒక మేఘం అనేటువంటిది ఏ విధంగానైతే వర్షాన్ని కురిపిస్తుందో, శుంభుడు నిశుంభుడు ఇద్దరు కలిసి వాళ్ళ యొక్క బాణముల్లో నుంచి అమ్మవారి పైకి అనేకమైనటువంటి ఆ శరములను, ఆయుధములను ఒక వర్షం లాగా అమ్మవారి పైన కురిపిస్తున్నారు. అప్పుడు చిచ్చేదః తాం చరస్తాభ్యాం చండికా స్వశోరత్కరైః, అమ్మవారు వాటన్నిటినీ కూడా చిచ్చేదః విచ్ఛిన్నం చేసేసింది. తాడయామాస చాంగేషు శస్త్రౌ గైరసురేశ్వరౌ, వాళ్ళిద్దరిపైకి కూడా వాళ్ళు వేసినటువంటి ఆయుధాలని చిన్నం చేయడం మాత్రమే కాకుండా వాళ్ళపైకి కూడా అనేకమైనటువంటి ఆయుధాలు వేసి వాళ్ళను తాడయామాస, వాళ్ళను కొడుతున్నది. నిశుంభో నిశితం ఖడ్గం చర్మచాదాయ సుప్రభం, ఎప్పుడైతే వారి యొక్క వేసినటువంటి శరములను, బాణములన్నీ కూడా నిర్వీర్యం చేసిందో వెంటనే ఆ పక్కనే ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసుకున్నాడు నిశుంభుడు. నిశుంభో నిశితం ఖడ్గం, చాలా పదునైనటువంటి ఖడ్గాన్ని తీసుకొని, చర్మం అంటే డాలు, ఖడ్గాన్ని డాలును రెండింటిని తీసుకుని, అది ఆ డాలు చర్మం అనే ఆ కత్తి డాలు అనేటువంటిది మెరిసిపోతున్నట్ట, సుప్రభం, చాలా మెరిసిపోతుంది. ఆతాడయన్మూర్తి సింహం దేవ్యా వాహనం ఉత్తమం, దేవి యొక్క వాహనమైనటువంటి సింహం యొక్క తలపైన ఒక్క వేటు వేశాడు ఆ ఖడ్గంతో. ఇక్కడ ఉండేటట్టు మూర్ధన్య స్థానం మీద, సింహ వాహనం మీద. తాడితే వాహనే దేవి క్షురప్రేణాసిత ముత్తమం నిశుంభాస్యాసు చిచ్చేదా చర్మ చాప్యష్ట చంద్రకం, వెంటనే అమ్మవారు తనను ఆశ్రయించినటువంటి సింహం పైన కత్తివేటు పడడమే ఆలస్యం, వెంటనే వాడి చేతిలో ఉండేటటువంటి ఖడ్గాన్ని వెంటనే ఇరగొట్టేసింది. తరువాత తన చేతిలో ఉండేటటువంటి డాలు ఉంది, డాలు అంట 8 చంద్రులతో చిత్రించబడి ఉందంట. ఆ 8 చంద్రులతో చిత్రింపబడి ఉన్నటువంటి డాలును కూడా ఛేదించేసింది అమ్మవారు. చిన్నే చర్మని ఖడ్గేచ, ఎప్పుడైతే తన చేతిలో ఉండేటటువంటి ఖడ్గము డాలు రెండూ కూడా పడిపోయాయో, ఆ రెండూ కూడా విచ్ఛిన్నమైపోయాయో, వాడు వెంటనే పక్కనే ఉండేటటువంటి శక్తి అంటే బల్యాన్ని తీసుకున్నాడు. శక్తిం చిక్షేపసో అసుర సామ్యప్యస్య ద్విధా చక్రే చక్రేణాభిముఖాగతం, అమ్మవారు వెంటనే చక్రం అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించి వాడు పట్టుకున్నటువంటి ఆ శక్తి అనేటువంటి ఆయుధాన్ని కూడా ఛిద్రం చేసేసింది అమ్మ. చిన్నే చర్మని ఖడ్గేచ శక్తిం చిక్షేపసో అసుర తామప్యస్య ద్విధా చక్రే చక్రేణాభిముఖాగతం, చక్రంతో వాడు వేసినటువంటి బల్యాన్ని అమ్మవారు మొత్తం కూడా చిక్షేప అంటే చిన్నం చేసేసింది. తరువాత కోపాత్మతో నిశుంభోద శూలం జగ్రాహ దానవ, వెంటనే కోపాన్ని పొందినటువంటి నిశుంభుడు ఎప్పుడైతే వాడి చేతిలో ఉండేటటువంటి బల్లం కూడా నాశనం చేసేసిందో అమ్మవారు, వెంటనే ఇంకొక శూలాన్ని తీసుకున్నాడు. శూలం కోపంతో నిశుంభుడు శూలాన్ని తీసుకొని ఆయూతం ముష్టిపాతేన దేవి చాప్య చూర్ణయత్, అమ్మవారి పైకి విసిరి వేస్తే అమ్మవారు తన
పిడికిటి పోటుతో అక్కడ వస్తున్నటువంటి ఆ శూలాన్ని చూర్ణం చేసేసింది. ముష్టిపాతేన, తన యొక్క ఒక పిడికిటి పోటుతో అమ్మవారు దాన్ని చూర్ణం చేసేసింది. తరువాత అవిధ్యాత గదాంసోపి చిక్షేప చండికాం ప్రతి సాపి దేవ్యాం త్రిశూలేన భిన్నా భస్మత్వమాగత. వాడు గదను తీసుకుని అమ్మవారిపైకి, చండికాదేవి పైకి విసిరితే అమ్మవారు దాన్ని త్రిశూలంతో భస్మం చేసేసింది, వాడు వేసినటువంటి గదను. తర్వాత తత పరశుహస్తం తమాయంతం దైత్యపుంగవ, వాడు పరశుహస్తాన్ని, పరశు అంటే గండ్రగుడ్డలిని తీసుకుంటే ఆహత్య దేవి బాణవై ఆపాతాయత భూతలే, వెంటనే వాడు ఆ ఖడ్గాన్ని, ఆ పరశుని వాడి చేతిలో ఉండగానే అమ్మవారు తన యొక్క బాణమును వేసి ఆ పరశుని చిన్నం చేసేసింది. తర్వాత తస్మన్ నిపతితే భూమౌ నిశుంభే భీమ విక్రమే ప్రాతర్యతీవ సంక్రుద్ధ ప్రయౌ హంతు మంభికాం. వెంటనే అక్కడ వాడు ఆ పరశు పడిపోయిన తర్వాత కూడా అమ్మ బాణములు వేయడం మానలేదు. అమ్మవాడి పైన ఇంకా అనేకమైనటువంటి బాణములు వేసింది. ఆ బాణములు వాడి శరీరంలోకి చొచ్చుకొని వెళ్ళి తస్మిన్ నిపతితే భూమి, వాడు భూమి పైన పడిపోయాడు. ప్రాత్యారతీవ సంక్రుద్ధ ప్రయౌ హంతుమంబికాం. వాడు అక్కడ ఉండేటటువంటి శుంభుడు వెంటనే అమ్మవారి పైన కోపంతో, వాడు ఎప్పుడైతే నిశుంభుడు పడిపోయాడు, నిశుంభుడు మూర్చపోగానే శుంభుడికి కోపం వచ్చి అమ్మవారి పైకి అమ్మవారిని చంపేయడానికి పరిగెత్తాడు. స రతస్థః తథాత్ ఉచ్చైః గృహీత పరమాయుధైః భుజైరష్టాభిరతులై వ్యాప్యశేషం భవౌ నభః. వాడు ఏం చేశాడంటే ఇక్కడ ఆ రతస్థ ఉదా తదాత్ ఉచ్చైః గృహీత పరమాయుధై, అనేకమైనటువంటి ఆయుధములతో వాడు పైకి గగనతరంలోకి, నభః అంటే ఆకాశంలోకి ఎగిరాడు. అష్టై భుజై, వాడికి 8 భుజంలు ఉన్నట్టుగా ఇక్కడ చెప్పాను. నిన్న చెప్పాను కదా వాడికి 8 భుజంలు ఉన్నాయని చెప్పేసి, ఇక్కడ చెప్పారు చూడండి, అష్టభుజై, వాడికి అష్టభుజాలు ఉన్నాయి ఇక్కడ. భుజైరష్టాభిరతులై వ్యాప్యశేషం భవౌ నభః, వాడు ఆకాశాన్ని ఆక్రమించాడా అన్నట్టుగా ఆ గగనతలంలోకి ఎగిరాడు. ఎగిరిన తర్వాత తమాయంతం సమాలోక్య దేవీ శంఖం అవాదేత, అక్కడ ఎప్పుడైతే నిశుంభుడు పడిపోయిన తర్వాత అమ్మవారు తన శంఖాన్ని పూరించింది. తమాయంతం సమాలోక్య దేవీ శంఖం అవాదేత, శంఖాన్ని పూరించింది. తర్వాత జాశబ్దం చాపి ధనుష చకారాతీవ దుస్సాహం, వెంటనే పక్కనే చేతిలో ఉండేటటువంటి బాణాన్ని ఆకరణాంతము లాగి విడిచిపెట్టింది. జాశబ్దం అంటే వెంటినారి యొక్క శబ్దాన్ని, ధనుష్టంకారాన్ని చేసింది. ఎప్పుడైతే ధనుష్టంకారము శంఖానాదము రెండు వచ్చాయి, తర్వాత పూరయామాస కకుబో నిజగంట స్వనేనచ, పూరయామాస కకుబో నిజగంట స్వనేనచ, తన చేతిలో ఉండేటటువంటి గంటను కూడా మోగించింది అమ్మ. సమస్త దైత్య సైన్యానం తేజోవద విధాయిన, వాళ్ళు ఎప్పుడైతే ఈ శబ్దములు, గంటా శబ్దము తర్వాత వచ్చేసరికి ఆ వెంటినారి యొక్క శబ్దము, తర్వాత శంఖం యొక్క శబ్దం విన్నారో వాళ్ళ యొక్క తేజస్సు అంతా కూడా క్షీణించింది. తేజోవద విధాయిన, వాళ్ళ యొక్క తేజస్సు క్షీణించింది. తతశ్చింభో మహానాది, ఎప్పుడైతే అమ్మవారు ఇలా చేసిందో, ఇటువంటి శబ్దాలన్నీ చేసిందో సింహానికి ఉత్సాహం వచ్చింది. సింహానికి ఉత్సాహం వచ్చి అక్కడ తతశ్చింభో మహానాదై త్యాజితేభ మహామదై పూరయామాస గగనం గాం తతోప దిశో దశ. అప్పుడు సింహం ఏం చేసిందంటే గర్జించిందండి, భీకరంగా గర్జిస్తే మహానాదం చేసింది. అప్పుడు ఎప్పుడైతే అది ఆ మహానాదం చేసిందో అది అంతా కూడా, ఇప్పుడు ఈ శబ్దాలన్నీ కలిసి దిశలు కూడా వ్యాపించాయండి. అమ్మవారు చేసినటువంటి శబ్దం, సింహం చేసినటువంటి ఈ శబ్దం, దీన్ని చూసినటువంటి కాళికాదేవి ఏం చేస్తుందో చూడండి. తతకాళి సముత్పత్త్యా గగనం క్షాం అతాడయత్ కరాభ్యం తన్ నినాదేన ప్రాక్స్వనస్తే తిరోహిత. వెంటనే కాళి ఏం చేసిందంటే గగన మండలంలోకి ఎగిరి క్ష్వాం అతాడయత్, క్ష్వాం అంటే భూమిని గట్టిగా 2 చేతులతో కూడా నొక్కి పట్టేటట్టుగా కొట్టింది. కరాభ్యాం తాన్ నినాదేన ప్రాక్స్వనస్తే తిరోహిత, ఇంతకు ముందు వస్తున్నటువంటి శబ్దములన్నీ కూడా ఇక్కడ కాళీ చేసినటువంటి శబ్దంలో లయమైపోయాయి. అంటే కాళీ చేసినటువంటి శబ్దం మాత్రమే భీకరంగా వినిపిస్తుంది తప్ప మిగతా చేసినటువంటి శబ్దములన్నీ కూడా ఈ శబ్దం కలిసిపోయాయి. తర్వాత అట్టాట్టహాసమశివం శివదూతి చకారః తైః శబ్దైః అసురాస్త్రేషు శుంభః కోపం పరం యయౌ. తైః శబ్దైః అసురాస్త్రేషు శుంభః కోపం పరం యయౌ. అప్పుడు వెంటనే శివదూతి ఎవరైతే ఉందో, శివదూతి ఒక 100 నక్కలు అరిస్తే ఎటువంటి శబ్దం చేస్తుందో అటువంటి శబ్దాన్ని చేసి కోపంగా భయంకరంగా శబ్దాలని చేస్తూ ఉంది. ఆ శబ్దంతోనే అక్కడ ఉండేటటువంటి అసురుల యొక్క ప్రాణములన్నీ పోయాయి. అలా దురాత్మం తిష్టేతి వ్యాజహారాంబికా యదా తదా
జయేత్యాభిహితం దైవైరాకాశ సంస్థితై. ఆ దురాత్ముడైనటువంటి ఆ శుంభుడు ఏం చేశాడంటే తిష్ట తిష్టేతి వ్యాజహార అంబికాయత తదా జయత్యాభిహితం దైవైరాకాశ సంస్థితై. వాడు అక్కడ దురాత్ముడైనటువంటి శుంభుడు తిష్ట తిష్టేతి వ్యాజహార అంబికాలు, ఆగు ఆగు అంటూ అమ్మవారి పైకి వీడు పరిగెత్తాడు. శుంభే నాగత్య యాశక్తి ముక్తా జ్వాలాతి భీషణ. వాడు బల్యాన్ని తీసుకొని అమ్మవారి పైకి పరిగెత్తాడు. ఆజాంతి భక్తి కూటాప సా నిరస్తా మహోల్కయ. అమ్మవారు వెంటనే తన చేతిలో ఉండేటటువంటి మహోల్కము అంటే భక్తి కూటంతో ఉండేటటువంటి మహోల్కము అనేటువంటి ఆయుధాన్ని బల్యం పైకి, జ్వాలాతి భీషణ అంటే ఒక బాగా మెరుస్తున్నటువంటి శక్తి అనేటువంటి ఆయుధం, మంచి జ్వాలలతో మెరుస్తున్నటువంటి అగ్నితో కూడి ఉన్నటువంటి శక్తి అనేటువంటి ఆయుధం పైకి భక్తి కూటాన్ని అమ్మవారు విసిరి దాన్ని విచ్ఛిన్నం చేసేసింది. సింహనాదేన శుంభస్య వ్యాప్తం లోకత్రయాంతరం నిర్గాత నిస్వనో ఘోరో జితవాన్ అవనీపతే. సింహనాదేన శుంభస్య వ్యాప్తం లోకత్రయాంతరం నిర్గాత నిస్వనో ఘోరో జితవాన్ అవనీపతే. అక్కడ ఉండేటటువంటి ఆ సింహనాదమునకు తర్వాత శుంభుడు ఆ లోకాన్ని మొత్తం ఆక్రమించాడన్నట్టు ఆయన శరీరాన్ని పెంచి ఆ యొక్క ఘోరమైనటువంటి నిస్వనం అంటే అది మన వింటినారి యొక్క శబ్దము వీటన్నిటి చేత వాళ్ళందరినీ ఆ రాక్షసులందరినీ జయించారా, జితవాన్ అవనీపతే, ఆ రాక్షసుల్ని జయించారా అన్నట్టుగా అక్కడ అనిపించింది. తర్వాత శుంభముక్తాన్ శరాందేవి, శుంభముక్తాన్ శరాందేవి ఎలా చదువుతాం చూడండి. ముక్తాన్ చరాందేవి శుంభముక్తాన్ శరాందేవి, శుంభుని చేత విడవబడినటువంటి బాణములు. శుంభముక్తాన్ శరాందేవి శుంభ ప్రహితాన్ చరాన్. శుంభ తత్ర ప్రహితాంచరాన్ చిచ్చేద స్వశరైరుగ్రైః శతశోధ సహస్రశః. అనేకమైనటువంటి శతశో సహస్రం అంటే ఒక వందలు కొన్ని వేల రకమైనటువంటి శరములు అంటే బాణములు అమ్మవారి పైన విడిచిపెట్టబడుతున్నాయి. వాటన్నిటినీ కూడా అమ్మవారు తన దగ్గర ఉండేటటువంటి చిచ్చేద స్వశరైరుగ్రైః ఉగ్రమైనటువంటి తన బాణములను విడిచిపెట్టి ఆ శుంభుడు విసిరేటటువంటి ఆ బాణములన్నిటిని కూడా చిన్నం చేసేస్తుంది అమ్మవారు. తర్వాత తతః సా చండికా క్రుద్ధ శూలేనాభి జగానతం స తదాపి హతో భూమౌ మూర్ఛితో నిపపాతః. వెంటనే అమ్మవారు తన దగ్గర ఉండేటటువంటి శూలాన్ని వాడిపైన ఆ శుంభుడి పైన విసిరితే శుంభుడు మూర్ఛిల్లి పడిపోయాడు. సా చండికా క్రుద్ధ శూలేనాభి జగానతం, శూలాన్ని విడిచిపెట్టింది. తర్వాత స తదాపి హతో భూమౌ, వాడు చనిపోయాడు అన్నట్టుగా మూర్ఛితో నిపపాతః, వాడు భూమి పైన పడి ఆ మూర్ఛపోయాడు. తర్వాత తతో నిశుంభ సంప్రాప్య చేతనామాత్తకార్ముక. ఇంతకు ముందు నిశుంభుడు కింద పడిపోయాడుక, వాడు మళ్ళీ లేచాడు, చేతనాన్ని పొందాడు. తతో నిశుంభ సంప్రాప్య చేతనామాత్తకార్ముక, వాడు చేతనాన్ని పొందినటువంటి వాడే నిశుంభుడు మళ్ళీ లేచి ఆజగాన శరైర్దేవిం కాళీం కేసరినం తదా. కాళీదేవి సింహము ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ పైన శరాలన్నిటినీ కూడా కురిపిస్తూ ఉన్నాడు. అమ్మవారి పైన, కాళీదేవి పైన, సింహం పైన, ముగ్గురి పైన వాడు అనేకమైనటువంటి బాణవర్ష పరంపరను కురిపిస్తూ ఉన్నాడు. పునచ్చ కృత్వా బాహూనాం ఆయుతం ధనుజేశ్వర చక్రాయుధేన దిదిజన్ చాదయామాస చండికాం. వాడు ఏం చేశాడంటే, వాడు ఇంతకు ముందు 8 చేతులు చెప్పాను, ఇప్పుడు వాడు 10,000 చేతులు సృష్టించుకున్నాడండి. ఓకే, వాడు 10,000 చేతులు సృష్టించుకున్నాడు. వాడు ఆయుతం ధనుజేశ్వర. ఆయుతం అంటే ఇక్కడ 10,000 అండి. 10,000 చేతుల్ని వాడు సృష్టించుకొని కృత్వ అంటే చేసుకున్నాడు, వాడే తయారు చేసుకొని ఆ 10,000 చేతుల్ని పెట్టుకుని వాడు చక్రాయుధేన ఆ 10,000 చేతులతో కూడా వాడు చక్రాయుధాన్ని పట్టుకున్నాడు. చక్రాయుధాన్ని పెట్టుకుని దితిజన్ ఆ చాదయామాస, అమ్మవారిని మొత్తం కూడా ఆచ్ఛాదన చేశాడు. అన్ని చక్రములు వరుసగా 10,000 చేతులతో విసురుతూ అమ్మవారిని మొత్తం కూడా చక్రములతో ఆచ్ఛాదనం చేశారండి. ఆ విధంగా ఆ నిశుంభుడు అనేటువంటి వాడు చేస్తే అమ్మవారు ఏం చేసిందంటే వెంటనే తతో భగవతి కృత, అమ్మవారికి వెంటనే కోపం వచ్చి దుర్గార్తి నాశిని, ఎటువంటి దుర్గములైనా కాని నాశనం చేయగలిగినటువంటి తల్లి కదా, వెంటనే చిచ్చేదత్తాని చక్రాన్ని స్వశరై సాయకాంచతాన్, వెంటనే కొన్ని బాణములను విసిరిపెట్టి చుట్టూ ఉండేటటువంటి ఆ చక్రములన్నిటిని కూడా
ఛేదనం చేసేసింది. ఆ చక్రములన్నీ కూడా దూరంగా వెళ్లి పడిపోయాయి. చిచ్ఛేద తాని చక్రాన్ని స్వశరై సాయకాంచతాన్. అప్పుడు తతో నిశుంభో వేగైన గదమాదాయ చండికం. వాడు పక్కనే ఉండేటటువంటి గదను తీసుకున్నాడు. వెంట ఎప్పుడైతే ఈ చక్రాన్ని అమ్మవారు చిత్రం చేసేసిందో, అభ్యదావత వైహంతం దైత్యసేన సమావృత. దైత్యసేనతో కూడి ఉన్నటువంటి వాడు అభ్యదావత అమ్మవారి పైకి పరుగులు పెట్టాడు. అమ్మవారి పైకి వెళ్ళి తర్వాత తస్యా పతత ఏవాషు గదం చిచ్ఛేద చండిక. వాడు అలా పరుగులు గద పట్టుకొని వస్తున్నటువంటి వాడి యొక్క గదని అమ్మవారు ఛేదనం చేసేసింది. తర్వాత ఖడ్గేన శితదారేణ సచశూలం సమాదతే. ఆ వీడు ఖడ్గాన్ని కాలును పట్టుకొని వస్తూ ఉంటే అమ్మవారు శూలాన్ని విసిరిపెట్టి వాడి యొక్క ఖడ్గాన్ని కూడా ఛేద్రం చేసేసింది. శూలహస్తం సమాయంతం నిశుంభామరార్ధనం. హృది వివ్యాధ శూలేన వేగా విద్ధేన చండిక. వాడు శూలాన్ని విడిచిపెడితే అమ్మవారు కూడా శూలాన్ని విడిచిపెట్టి వాడి యొక్క శూలాన్ని ఛేదనం చేసింది. తర్వాత ఖిన్నస్య తస్య శూలేన హృదయాన్ని శృతోపర మహాబలో మహావిద్య తిష్టేతి పురుషోవదన్న. అమ్మవారి ఇక్కడ వాడి యొక్క అమ్మవారు వేసినటువంటి శూలం వాడి శూలాన్ని భిన్నం చేసి ఖిన్నస్య తస్య శూలేన హృదయాన్ని అశ్రుతోపరహ. వాడి యొక్క హృదయాన్ని కూడా చీల్చేసింది ఆ శూలం అనేటువంటిది. వాడి యొక్క హృదయాన్ని చీల్చేసిన తర్వాత ఆ హృదయంలో నుంచి మహాబలో మహావిద్య తిష్టేతి పురుషోవదన్న. ఒక పురుషుడు పుట్టాడు. వాడి పేరు మహాబలుడు అనేటువంటి పురుషుడు. తస్య నిష్క్రామతో దేవి ప్రహస్య స్పనవత్తత శిర చిచ్ఛేద ఖడ్గేన తతో అసావ పతతద్భువి. వెంటనే వాడు ఆ లోపల నుంచి వస్తున్నటువంటి వాడు హృదయాన్ని చీల్చింది కదా అమ్మవారు శూలంతో. ఆ శూలంలో చీల్చినటువంటి ఆ హృదయంలో నుంచి మహాబలుడు అనేటువంటి ఒక రాక్షసుడు వస్తే ఆ రాక్షసుని శిరశిచ్ఛేద. వాడి యొక్క శిరస్సును అమ్మవారి యొక్క ఖడ్గముతో వాడి యొక్క శిరస్సును ఖండించేసింది. ఎప్పుడైతే శిరస్సును ఖండించేసిందో వాడు భూమి మీద పడిపోయాడు. సావపతద్భూవి తతసింభచ్చ. ఇక అమ్మవారి యొక్క పని అయిపోయింది. అమ్మవారు ముఖ్యమైనటువంటి నిశుంభుడు అనేటువంటి రాక్షసుని చంపేసింది. ఎప్పుడైతే నిశుంభుడు అనేటువంటి రాక్షసుని సంహరించిందో అక్కడ ఉండేటటువంటి సింహానికి చాలా ఉత్సాహం వచ్చేసింది. సప్తమాతృకులకు కాళికాదేవికి ఒక ఉత్సాహం వచ్చేసి సైన్యం పైన పడిపోయి వాళ్ళందరినీ కూడా సంహారం చేస్తున్నారు. తత సింహచ్చ క్రోధ దంష్ట్రాక్షుణ శిరోధరాన్ అసురాంస్తాం తథాకాళి శివదూతి తదాపరాన్. అక్కడ ఉండేటటువంటి సింహము తన యొక్క దంష్ట్రలతో తన యొక్క ఉండేటటువంటి నఖములతో వాడి శిరస్సునందరినీ ఛేదిస్తూ ఆ సింహం సంహారం చేస్తుంది. తర్వాత కాళీదేవి శివదూతి ఇద్దరు కూడా సంహారం చేస్తూ ఉన్నారు. తరువాత కౌమారి శక్తి నిర్భిన్నా. కౌమారి దేవి శక్తి అనేటువంటి బల్లెముతో యుద్ధం చేస్తుంది. కేచిన్నేషు మహాసురాహ బ్రాహ్మణి మంత్రపూతేన. బ్రాహ్మణీ దేవి తన యొక్క మంత్రజలంతో యుద్ధం చేస్తుంది. తోయం అంటే నీరు. తోయనాన్యే నిరాకృత. ఆ నీటితోటి వాళ్ళందరినీ కూడా నిరాకృతుల్ని చేస్తుంది, నిర్వీర్యుల్ని చేసేస్తుంది. మాహేశ్వరి త్రిశూలేన భిన్నా పేతు తదాపరే వారాహి తుండగాతేన కేచిచ్చూర్ని కృతాభువి. మాహేశ్వరి త్రిశూలేన. మాహేశ్వరి దేవి త్రిశూలంతో భిన్నం చేసేస్తుంది. తర్వాత వారాహీదేవి తుండగాతేన తన యొక్క బుట్టితో కొట్టి చంపేస్తుంది వారాహీదేవి. కేచిచ్చూర్తి కృతాభువి. వాళ్ళందరినీ కూడా చూర్ణం చేసేసి రాక్షసులందరినీ కూడా భూమి మీద పడేటట్టుగా చేస్తున్నారు. తరువాత కంఠం చక్రేణ వైష్ణవ్యా దానవా కృతాః వజ్రేణ చైంద్రీ హస్తాగ్ర విముక్తేన తథాపరే. కంఠం చక్రేణ. వైష్ణవీదేవి చక్రాన్ని తీసుకుని ఒక్కొక్కరి యొక్క శరీరములన్నిటిని కూడా కంఠాలుగా నరికేస్తుంది. అప్పుడు వజ్రేణ చైంద్రీ హస్తగ్ర విముక్తేన తథాపర. అమ్మవారు వజ్రాయుధాన్ని మాటిమాటికి వాళ్ళపైన విడిచిపెడుతూ వాళ్ళని అందరినీ కూడా సంహారం చేసేస్తుంది. కేచిత్ వినేశురసురాః కేచిన్ నష్టా మహాహవాత్ భక్షిత్తా చాపరే కాళి శివదూతి మృగాదిపై. ఎవరెవరైతే ఇంకా మిగిలిపోయి ఉన్నటువంటి రాక్షసులు ఉన్నారో వెంటనే కాళీదేవి శివదూతి సింహము మూడు కలిసి కూడా తినేస్తూ ఉన్నాయి. ఎక్కడ దొరికినటువంటి రాక్షసుల్ని అక్కడ తినేస్తూ ఉన్నాయి. భక్షితాచాపరే కాళి. మిగిలినటువంటి రాక్షసులందరినీ కూడా కాళీదేవి శివదూతి మృగాదిపై ముగ్గురు కలిసి తినేస్తూ ఉన్నారు. ఇది మార్కండేయ పురాణే సావర్ణికే మన్వంతరి దేవి మహత్య నిశుంభవదో నామ నవమోధ్యాయ. ఇక్కడతో మనకు నవమ అధ్యాయం పూర్తయిందండి.